నాకు సహాయం చేయాలన్న మీ మంచి మనసుకి థ్యాంక్స్ అండి. కాకపోతే మీరు అనుకున్నట్టు నేను మీ సహాయం కోసం రాలేదండి. మరి నా సహాయం కోసం వచ్చారా? మీరు కాస్త మూసుకుంటారా? ఏంటిది ఏంటిది? చెప్పమ్మా, ఎందుకొచ్చావు? రేపు మా ఇంటి గృహప్రవేశానికి రండి. నేనెందుకొచ్చానో మీకే అర్థమవుతుంది. గృహప్రవేశమా? అవునండి. ఇల్లెక్కడో తెలుసా అండి? శ్రీమతి అనసూయాదేవి గారి ఇంట్లోనండి. ఏంటి, మా ఇంట్లో గృహప్రవేశమా? అది నువ్వు అదేలాగా? అదో పెద్ద స్టోరీ అండి. అంటే నా ప్యాంట్ స్టోరీ లాంటిదన్నమాట. అయితే వినాల్సిందే. చెప్పు చెప్పు. అమ్మకి జరిగిచ్చి ఇంటిని స్వాధీనం చేసుకున్నానండి. అలా గృహప్రవేశం చేస్తున్నానండి. తాడిని తన్నేవాడుంటే దాన్ని, దాని అమ్మ మొగుడిని తన్నేవాడు ఉన్నాడని విన్నాను గాని మొదటిసారి నీ రూపంలో చూస్తున్నాను. నువ్వు కేక. నీలాంటి దమ్ము, ధైర్యం, తెలివి, తెగింపు ఉన్న పిల్ల ఎదురవక మా అమ్మ కొరువు తక్కిన కోతులాగా తెగ చిందులేస్తుంది. ఇన్నాళ్ళకి మా అమ్మకి సరైన జోడు ఎదురైంది. ఇక ఆట మంచి రసపొట్టులో ఉంటుంది. ఇదిగో మధు, తెలుసో తెలియకో 100 అడుగులు ముందుకేసావు. ఇక ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకు. ఇరక్కుమ్మే అంతే. థ్యాంక్స్ అండి. ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇక మీలాంటి వాళ్ళ హెల్ప్ కూడా ఉందనుకోండి, దుమ్మును ఎక్కడతానండి అంతే. చూడు సిస్టర్, నాకు ప్యాంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ అమ్మ కొడుకులకి మనుషుల విలువ తెలిసేలాగా చేయాలి. అందుకోసం నీకెలాంటి సాయం కావాలన్నా మేమున్నాం. అయ్యో, మాటలు పడి మర్చిపోయానమ్మా. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదండి, ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాను. సరే అమ్మా, తప్పకుండా రండి. వస్తానండి. వెళ్ళొస్తామండి. వస్తానని వెళ్ళిపోతుందేంటి? మీకు టవల్ కొనుక్కొద్దంట. లోపలికి. ఏదో డౌట్లో మీరు నీ చంపుతున్నారు పట్టుకుని. ఎవరండి లోపల? ఏవండి? నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు మధుమతి. అనసూయ గారింట్లో ఉంటున్నాను. ఈరోజు 11:45 గృహప్రవేశ పూజ ఉంది. అలాగే తల్లి, మా ఇంట్లో వాళ్ళందరం తప్పకుండా రాము. రారా? అదేమిటి? ఎందుకు రావాలి తల్లి? వాళ్ళ పెద్దబ్బాయి పెళ్లికి పిలిస్తే వెళ్ళాము. విస్తరాకులు దొరకలేదని అన్నం ముద్ద చేతిలో పెట్టి అదే భోజనం అంది. సరే అని రెండో అబ్బాయి పెళ్లికెళ్తే మా పెద్దబ్బాయి పెళ్లికి భోజనం చేశారు కదా, వీడి పెళ్లికి తాంబూలం తీసుకోండి అని తమలపాకుపై సున్నం రాసి తలా ఒకటి ఇచ్చింది. ఇక మూడో వాడి పెళ్లికైనా పెడుతుందని వెళ్తే మా వంటోడికి జ్వరం వచ్చింది, 1 గంట ఆగండి అని చివరికి అటుకులు తెచ్చి ఒక చిటికెడు చేతిలో పెట్టి ఆలస్యమయ్యేసరికి అన్నం ఎండిపోయింది, ఇంటికెళ్ళి నానబెట్టుకుని తినండి అని చెప్పింది పాపిష్ట్రాలు. అయ్యో, అందుకే దానింటికి రామన్నాము. ఈసారి అలా ఏం జరగదండి. ఎందుకంటే భోజనాలు పెట్టించేది నేను కాబట్టి. కుటుంబం మొత్తం వచ్చి కడుపు నిండా తృప్తిగా తిని వెళ్ళండి. నువ్వంత ప్రేమగా చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తాం తల్లి. తప్పకుండా రండి. వస్తానండి. పద, వాళ్ళని కూడా పిలుద్దాం. అక్కయ్య గారండి, అక్కయ్య గారండి. ఓ అక్కయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మధుమతి అండి. అనసూయ గారింట్లో ఉంటున్నాను. ఈరోజు గృహప్రవేశ పూజ ఉంది. మీరంతా తప్పకుండా రావాలండి. ఏంటి, అనసూయ ఇంట్లో గృహప్రవేశ పూజ? మేమందరం రావాలా? ఎందుకు తల్లి? ఆవిడిచ్చే కారం సూప్ తాగి కడుపు మంటతో బాత్రూమ్ చుట్టూ పరిగెత్తడానికా? కారం సూప్ ఏమిటండి? ఏంటా, ఒకసారి అటు చూడండి. సూపు 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 సూపు
సూపు సూపు చూసారుగా అది మా అత్త. చచ్చేలోపు ఆ అనసూయ ఇంట్లో ఒక ముద్దైనా తినాలని ఆమె కోరిక. దాంతో ఆ అనసూయ షష్ఠపూర్తికెళ్ళి భోజనాల్లో ఆవిడ పెట్టిన సూపు తాగింది. అంతే. అప్పటి నుంచి మేము ఆపు ఆపు అంటున్నా ఆగకుండా అది సూపు సూపు అని తలూపుతూనే ఉంది. అయ్యో పాపం, అలా ఊపుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదా అండి? తీసుకెళ్ళాం. ఏమన్నారు? ఇంకోసారి సూపు తాగించండి, పీడ వదిలిపోతుంది అన్నారు. అదేమిటి, దీనికి ట్రీట్మెంట్ లేదన్నాడా చేయనన్నాడా? ఉంటే నేనే వాడుకునేవాణ్ణి కదా అన్నాడు. వెంటనే మా అత్తలాగా సూపు సూపు అన్నాడు. దాంతో అతను కూడా అనసూయ బాధితుడే అని అర్థమయ్యి పారిపోయి వచ్చేసాం. అర్థమైందండి. ఈసారి భోజనాలు పెట్టించేది నేను కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. ధైర్యంగా ఇంటిల్లిపాది వచ్చి పుష్టిగా తినేసి వెళ్ళండి. సరే, ఇంతగా చెప్తున్నారు కాబట్టి మా అత్తయ్యని అడిగి వెళ్దామంటే వస్తాం. అలాగేనండి, అడగండి. అత్తా, ఆ అనసూయ దేవి ఇంట్లో భోజనాలు ఉన్నాయంట, వెళ్దామా? అనసూ ఇంట్లో భోజనాలా? అంటే నా ఆఖరి కోరిక తీరబోతుందన్నమాట. వెంటనే తీసుకెళ్ళవే, తిని చచ్చిపోతాను. ఈసారి కూడా చూపిస్తే ఎలాగో సస్తావు. సరే తల్లి, అది సస్తానంటుందిగా. అదే అదే వస్తానంటుందిగా, తప్పకుండా వస్తాంలే. అలాగేనండి. సూపు సూపు సూపు. వెళ్దాంలే, ఇక ఆపు. అమ్మా తొందరగా తరగడమ్మా. ఏంటమ్మా లేటు? కానివ్వండి కానివ్వండి తొందరగా. బాబు, ఇక్కడ వంట మాస్టర్ ఎవరు? నేనేనండి. చూడు, ఖర్చు ఎక్కువైనా పర్లేదు, వంటలు మాత్రం అదిరిపోవాలి. అలాగే సార్. ఇంతకీ ప్లేట్కి ఎంత తీసుకుంటున్నారు? 200 రూపాయలండి. 400 తీసుకోండి. టేస్ట్ ఎరగదీసేయండి. 400? నిజం చెప్తున్నారు సార్? నిజమే చెప్తున్నాను. అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చింది? అనసూయమ్మ గారి కొడుకంటే ప్లేట్ 10 రూపాయల వండిమనే పిస్నారి అని అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఏకంగా 400 అంటున్నారు. అందుకే కొంచెం నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పండి, నిజంగా ప్లేట్కు 400 ఇస్తారా, లేకపోతే అందరికి కలిపి 400 చేతులు పెడతారా? అది నేనే, ఇది నేనే, పిసినారి చైతుని నేనే, అది నేనే, 400 ఇచ్చేది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే. పాపం ఆ మధుమతి ఈ ఇంటిని ఆక్రమించేసరికి మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అందుకే ఇలా పిచ్చోడ్లో డాన్సులు చేస్తున్నాడు. పదండ్రా వెళ్ళి పలకరిద్దాం. చైతూ, కానివ్వండి. ఎరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేరా. ఏం తీసుకుంటారా? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏంట్రా అలా చూస్తున్నారు? ఓ, టిఫిన్ చేస్తారా అని అడగకుండా కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ గురించి అడిగాడేంటా అనుకుంటున్నారా? ఏం లేదురా, మిమ్మల్ని చూసిన ఆనందంలో టిఫిన్ల గురించి మర్చిపోయాను. చెప్పండి రా, ఏం తింటారు? వడ, ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, మీ ఇష్టం, చాయిస్ మీదే. ఏం కావాలో చెప్పండి, 10 నిమిషాల్లో చేయించేస్తాను. మాట్లాడరేంట్రా, చెప్పండి ఏం తింటారు? పాపం పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. అవునరా, వాటర్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేవాడు అడిగి మరి అన్ని రకాలు తెప్పిస్తున్నాడంటే ఏదో అయిందిరా. కరెక్టే. బాధపడకురా చేతు, నువ్వు తొందరలోనే కోలుకుంటావు. ఒరేయ్, నువ్వు ఎప్పటిలాగే పిసినారు వాడిలా మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం రా. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. సంపుత సన్నాసులారా, ఇప్పుడు ఏమైందంట్రా ఓదార్పు యాత్రలు చేస్తున్నారు? నాకు డౌటే, ఇది అదేరా. అదే అంటే మెంటల్ మెంటల్. నన్ను మెంటల్ అంటారా మిమ్మల్ని? ఒక్క నిమిషం, నీకు నిజంగానే మెంటల్ లేకపోతే ప్రాణం పోయినా పైసా ఖర్చు పెట్టను నువ్వు మాకు టిఫిన్లు ఎందుకు తెప్పిస్తావు? కాఫీలు, కూల్ డ్రింకులు ఎందుకు తెస్తానంటావు? అన్నింటికి మించి మేమొచ్చే ముందు అది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే అని డాన్సులు ఎందుకు చేస్తావంట? వారిని అదే మీ డౌటు? ఏం లేదురా, ఆ వంటవాడిని ఆట పట్టించడం కోసం డాన్స్ చేశాను. ఆ మధుమతికి బిల్లు పెంచడం కోసం మిమ్మల్ని టిఫిన్ తినమన్నాను, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు తాగమన్నాను, అంతే. ఆ మాత్రం దానికే నాకు మెంటల్ అనుకుంటే ఎలారా? ఏమోరా, జరుగుతున్న చూస్తుంటే మాకు కూడా మెంటల్ వచ్చేలా ఉంది. ఎందుకు? అసలు
ఆమె మీ ఇంటి గృహప్రవేశం చేయడమేంటి, ఆ పూజకు నువ్వు దగ్గరుండి మరి అరేంజ్మెంట్స్ చేయడమేంటి, అందుకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టడమేంటి? ఏమరా అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అంత కన్ఫ్యూజన్ ఎందుకురా? డోంట్ వరీ, మొత్తం క్లియర్ గా నేను చెప్తాను కదరా. ఆ మధుమతి ఆస్తి లాక్కున్నామని అది మా ఇంట్లో సెటిల్ అవుదామని వచ్చిందిరా. దాని డ్రామా మా అమ్మ కనిపెట్టి దాన్ని అడ్డంగా బుక్ చేసి దాని మిగతా ఆస్తి కూడా లాక్కోవాలని మా అమ్మ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే దాని పూజకి దగ్గరుండి మరీ లక్షలు ఖర్చు పెడుతున్నాం. అర్థమైందా? మాకు అర్థం కావటం కాదురా, ఆ మధుమతి దగ్గర మళ్ళీ లాక్కోవటానికి దాని దగ్గర ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయో లేవో అని తెలుసుకోకుండా అడ్డంగా ఖర్చు పెడితే అది బుక్ అవటం కాదు, మీరు అడ్డంగా బుక్ అవుతారు. కరెక్టేరా. ఇలాంటి విషయాల్లో నేను రాంగ్ స్టెప్ వేస్తానేమో గానీ మా అమ్మ పొరపాటును కూడా వేయదురా. 100 సార్లు ముందు వెనక ఆలోచించే దాన్ని మా ఇంట్లో ఉండనిచ్చుంటుంది. ఇంకా మధుకి మూడిందిరా. సర్లే పదండ్రా, పూజ స్టార్ట్ అవుతుంది. ఓకే పద. ఓం శ్రీ గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపసవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్రీసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. దేవీం వాచమయంత దేవాస్తాం విశ్వరూపాః పుష్పోవనం దేశానో మందిరేశం జందుహానాథేన రువాచుమామపరిష్పదైరోం అయం ముహూర్తగమోర్తోస్తు శుక్లాం భద్రం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. తదేవాగ్రం హృదంతదేవ తారావరం చంద్రవరం తదేవ విద్యావరం దైవవరం తదేవ లక్ష్మీపదే దేంద్రగస్పరామి యత్ర యోగీశ్వరः కృష్ణో యత్ర వార్తోరనత్రः యత్రస్యోర్జోర్భూతే ధ్రువాణి ధర్మధర్మమాస్మృతే సకల కళ్యాణపాశం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యమజాం ధర్మం హరిం సర్వదా సర్వకార్యేషు నాశేషాం మంగళం మేషాం హరేస్తో భగవాన్ మంగళాయతనమర్హి లాభస్తేషాం జయేషేషాం ఉదశేషాం రాఘవः येषां देवस्यामो यस्तो जनार्दनः आपदामपहर्तारं तादानं सर्वविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते. అమ్మా వచ్చేసాం రామ్మా. అమ్మా అంటే నువ్వేనా ఏంటి? నేను పిలిచింది మధుమతిని. అమ్మ కౌసల్య ఇలా రామ్మా. ఏవండోయ్ మిమ్మల్ని పిలుస్తుంది. మీ అత్త ప్యాంటు పెడుతుందంట, వెళ్ళండి. పాపం ఉన్న హౌస్ పోయి పెళ్లికి చిక్కిన మౌజ్ లాగా బాధపడుతుంది. ఇక నాకు ప్యాంట్ ఏం పెడుతుంది ఆవిడ ఫేసు ఫేసు. అల్లుడికి ప్యాంట్ లేకపోయినా పాయింట్లు మాత్రం కరెక్ట్ గా చెబుతాడు. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇది పెళ్లి కాదు నాన్న, పూజ. పూజలో కూల్ డ్రింక్స్ అవసరమా? నాకు ఆ మాత్రం తెలియదమ్మా. కాకపోతే 10 రూపాయలకు వచ్చే కూల్ డ్రింక్ ని నేను 8 రూపాయలకే కొన్నాను. కానీ ఆ మధుమతి దగ్గర 20 రూపాయల చొప్పున వసూలు చేస్తాం. 200 సీసాలు ఇచ్చి 400 సీసాలకి లెక్క రాస్తాం. అది లెక్క. అయ్యో అది కాదు నాన్న. దయచేస్తా నా పద్దమ్మా. ఇంతకు ముందు దాని బాబుతో సంతకాలు పెట్టించి ఆస్తి మొత్తం కొట్టేశాం. ఈసారి దీంతో సంతకాలు పెట్టించి దీనికి పైసా లేకుండా చేద్దాం. ఏంటి? అయ్యో అది కాదు నాన్న. ఏమా ఇంకో 2 కూల్ డ్రింక్స్ కావాలా? అయ్యో అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? చెప్పకపోతే డబ్బు పోతుంది, చెబితే నా పరువు పోతుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక
నీకు నిజం తెలిసిన ప్రయోజనం ఏముంటుంది? అసలు నిజం తెలిసాక నువ్వేమైపోతావనే నా బాధ. భగవంతుడా, వాణ్ణి కొంచెం ఆపు స్వామి. అమ్మా కొంచెం పాలు తీసుకురండి. తెస్తానండి. పాల. పాలు, పాలు. పాలు. మందులు గారు అవి సరిపోతాయంటే చాలు చాలు తల్లి. అలాగే పెరుగు కొంచెం చక్కెర తీసుకురండి. ఇప్పుడు తెస్తానండి. నివేదన సమర్పయామి. ఓం మంగళం భూతదేవనాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద వైద్యాయ దీనమ్మ కడుపు మాడ. దీనమ్మ నేనే కదా. దాని మూడు సొమ్ము ఏదో ఉన్నట్టు అన్నీ తీసుకొస్తోంది. ఇది కూడా దాని పార్టీలో చేరిపోయినట్టుంది. చెప్తా చెప్తా, దీని పని దాని పని అందరి పని చెప్తా. అయ్యో 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 అయ్యో. అయ్యో అయ్యో, అదేం మాయ చేసిందో ఏవో. నా కూతురు కూడా దాని వైపే వెళ్ళిపోయింది. కన్న తల్లిని పట్టుకుని దెయ్యం అనటం, అది విని ఆ మధుమతి నవ్వటం. పాపం నా పిచ్చి కొడలేని పట్టుకుని భూతం పిశాచే అని అవమానించటం, దానికదే అని నవ్వటం. అయ్యో, మా అమ్మ ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తోంది? నాకు డౌట్ గానే ఉందిరా. ఏంటది? మీ అమ్మకు పిచ్చెక్కిందేమోనని. పిచ్చవాగుడు అయితే పళ్ళు రాలిపోతాయి. రేయ్, మా అమ్మకి పిచ్చి వెర్రి ఏం లేవు. ఆ మధుమతి మా ఇంట్లో ఉంది కదా, ఆ బాధలో మా అమ్మలా ప్రవర్తిస్తోంది అంతే. ఇంకోసారి అలా మాట్లాడమనుకో చెప్పు తెగిపోద్ది. వాడన్నదాంట్లో తప్పేముందిరా, ఒకసారి మీ అమ్మని చూడు. ఆఖరికి నా ప్యాంటు లేని అల్లుడు కూడా నా మీద జోక్ అయ్యటం, దానికది నవ్వటం. అయ్యో, అది చూసి నా ఎంగిలి సిగరెట్ పిక్కల మొగుడు నా మీద పంచలేయటం. సింహం లాంటి అనసూయ ప్రతి పిచ్చి వెధవకి లోకువైపోయింది. దీనికి కారణం ఆ మధుమతి. ఒసే మధుమతి, నా ఇంట్లోనే అడుగు పెట్టి నా పిల్లలతోనే ఖర్చు పెట్టించి నా వాళ్ళనే నాకు శత్రువుల్ని చేస్తావే. నిన్ను వదలనే, నిన్ను వదలను, సర్వనాశనం చేస్తా. నా కొడుకుతో ఖర్చు పెట్టించిన దానికి 10 రెట్లు నీ దగ్గర వసూలు చేస్తా. దేవుడా, అసలు మా అమ్మకి ఏం జరుగుతుంది? అమ్మో, ఎలా వసూలు చేస్తావు? ఓ పక్క తమ్ముడు పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే, అక్క నా ఇంట్లో సామాన్లన్నీ సరదాగా ఖర్చు పెట్టేస్తోంది. నేను గడ్డి తిని తౌడు తిని సంపాదించిందంతా ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తున్నారు. అయ్యయ్యో, వీళ్ళని ఎలా ఆపాలో అర్థం కావట్లేదే. నిజం చెప్పలేను, తాయలేను. అయ్యో, ఏం చెయ్యాలరా భగవంతుడా? ఒరే చైతు, చూసావుగా ఏంటది? ఒక్క నిమిషంలో నవరసాలు ఎలా చూపించిందో. ఇలా చూపించే దమ్ము ఒక్క ఆర్టిస్ట్లకి, మీ అమ్మ లాంటి మెంటలిస్ట్లకు తప్ప మరొకరికి ఉండదు. దీన్ని బట్టి నువ్వే ఆలోచించుకో, మీ అమ్మకున్నది బాధో పిచ్చో. ఎరా, నిజంగా మా అమ్మకి పిచ్చెక్కిందంటావా?
ఇచ్చో ఎర్రో నాకు తెలియదు గాని ఆ మధుమతి శాపం వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుకుంటున్నాను రా. శాపం ఏంటి? ఆ రోజు మధుమతి అర్ధరాత్రి రోడ్డు మీద ఉన్నప్పుడు ఛత్రపతిలో విలన్ లాగా మనం ఆమె చుట్టూ రౌండ్లు కొట్టాంగా, అప్పుడు మధుమతి మనసులో నిన్ను మీ అమ్మను శపించుంటుంది. ఆ శాపమే ఈ రూపంలో మీ అమ్మను ఆడ అపరిచితురాల్లాగా మార్చేసింది. 3 సార్లు కాదు, ఇంకో 30 సార్లు నో అన్నా నిజం అదే. మరి దీనికి పరిష్కారం ఒక్కటే, నువ్వు వెంటనే ఖర్చు పెట్టడం ఆపేయి. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నట్టు మీ అమ్మ మధుమతి మీద ఎలాంటి ప్లాన్ చేయలేదని నువ్వు పెడుతున్న ఖర్చు చూసి ఆమె బాధపడుతున్నట్టు అర్థమవుతుంది. అవునరా, ఇప్పుడు మా అమ్మ బాధ చూసాకే నాకు ఆ విషయం అర్థమైంది. పాపం వాడి చెప్పకుండానే నేనే ఎక్కువ ఊహించేసుకుని విపరీతంగా ఖర్చు పెట్టేశాను రా. ఇంకా ఆపేస్తాను రా. ముందు నువ్వు ఆ పని చెయ్యి, ఆ తర్వాత ఏం చేయాలో మేం చెప్తాం. థ్యాంక్స్ రా. పదండ్రా, లోపలికి వెళ్దాం. పదరా.